మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం యూనివర్సిటీ లోపలికి వెళ్తున్నాం, రోడ్ నుంచి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ క్యాంటీన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇలానే వెళ్తే స్ట్రైట్గా మనకు ఇంకొక వే ఉంది రోడ్ అవతల, అక్కడ బస్ తీసుకొని మనం ఎక్కడికైనా వెళ్ళవచ్చు అనమాట. ఇటు సైడ్ కూడా ఉంది కానీ ఇక్కడ బస్సులు ఉండవు, ఇక్కడ ట్రామ్స్ ఉంటాయి అటు సైడ్. ఇది ట్రామ్ వే, నేను లాస్ట్ వీడియోలో చూపించినాను ఆల్రెడీ మీకు. ఇది వచ్చేసి సైన్స్ యూనివర్సిటీ అంటారు దీన్ని. ఇక్కడ ఇది వచ్చేసి సైన్స్ స్టూడెంట్స్కి. ఇక్కడ యూనివర్సిటీకి బట్టి క్యాంపస్ ఉంది. క్యాంపస్ 4 అనేది ఫర్ ఏంటంటే అక్కడ మన అదర్ అంటే వేరే బ్లాక్ చదువుకోవడానికి, అంటే ఐ మీన్ డిపార్ట్మెంట్స్, వేరే డిపార్ట్మెంట్ ఉంటాయి. ఇక్కడ సైన్స్ డిపార్ట్మెంటు, అక్కడ అదర్ లైక్ ఇంజనీరింగ్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి అన్నమాట. అది ఇంకోటి బాగా గాలి వస్తుంది ఇక్కడ, చల్లగా ఉంది బయట క్లైమేట్. కానీ బట్ లాస్ట్ వీక్తో కంపేర్ చేసుకుంటే ఈ వీక్ ఓకే, కొద్దిగా సన్లైట్, కొద్దిగా లైట్నింగ్ అయితే ఉంది బయట. ఈ రోడ్డు దాటి అటు సైడ్ నుంచి అటు వెళ్తే మనకు ఫస్ట్ స్టాప్ ఉందన్నమాట. ఇది సైన్స్ బ్లాక్ కనబడుతుందా, సైన్స్ బ్లాక్. ఇది చాలా అందంగా ఉంది, బ్యూటిఫుల్గా. అట్లా కూర్చోడానికి ఎవరైనా కూర్చోండి, యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇక్కడ కూర్చొని చదువుకోవచ్చు, కాఫీ తాగొచ్చు. దే కెన్ స్పెండ్ దేర్ టైం అనమాట. మనం యాక్చువల్గా ఆ బ్లాక్కి వెళ్తున్నాం, అటు సైడ్ వెళ్ళి మనం బస్ తీసుకోవాలి. ఏమైనా ఎయిర్ డిస్టర్బెన్స్ వస్తే నేను మ్యూట్ చేస్తాను. ఎక్కడైతే ప్లేసెస్ విజిట్ అవుతామో కొన్ని మ్యూట్ అవుతాయి. క్లియర్గా లేకుంటే ఏమనుకోకండి. యూనివర్సిటీ అండి, పబ్లిక్ ఫర్ ఇంజనీర్స్ అండ్ రీసెర్చ్ అండ్ ఎకోల్ నేషనల్ సుపీరియర్ ఇంజనీర్స్ మీన్స్ స్కూల్ ఆఫ్ ఫర్ ఇంజనీర్స్. ఐ మీన్ లైసెన్స్ అయినా, లైసెన్స్ అంటే ఇక్కడ వచ్చేసి బ్యాచులర్స్. మన ఇండియాలో వచ్చేసి ఇంగ్లీష్లో బ్యాచులర్స్ అంటారు, ఇక్కడ లిసెన్స్ అంటారు అనమాట స్టూడెంట్స్కి ఇక్కడ చదువుకోవడానికి. ఇక్కడ సైన్స్ బ్లాక్ ఆల్రెడీ చూపించింది. ఇక్కడ వచ్చేసి స్టూడెంట్స్, అక్కడ యూనివర్సిటీ ఉంది, ఇక్కడ స్టూడెంట్స్కి వచ్చేసి హౌస్ అయినా హౌసింగ్ ప్రొవైడ్ చేస్తారనమాట, అకామిడేషన్స్ ఇక్కడ ఉండడానికి ఉంటారనమాట స్టూడెంట్స్ కొంతమంది. జిమ్నాజియం ఉందండి ఇక్కడ, అంటే ఇక్కడ ఎవరైతే స్పోర్ట్స్ చదువుకుంటారో ఇక్కడ వాళ్ళు స్పోర్ట్స్ స్టూడెంట్స్కి అనమాట. స్టాద్ ఉందండి, స్టాద్ అంటే స్టేడియం లాంటిది. జిమ్నాజీ కాన్ నార్త్ అని మెన్షన్ చేశారు, అంటే ఫర్ జిమ్ చేయడానికి, ఫిట్నెస్కి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ అయినా, ఇంకొచ్చేసి జిమ్ చేసుకోవడానికైనా, వాళ్ళు ప్రాక్టికల్ చేయడానికైనా కానీ ఇక్కడికి వస్తారనమాట. ఇక్కడ ఉందని చూడండి, కాంప్లెక్స్ పోతిఫ్ యూనివర్సిటీ అనమాట. డస్ట్బిన్ ఏమైనా ఉంటే డస్ట్బిన్ ఇక్కడ వేసుకోవచ్చు. అంటే ఎవరైనా స్టూడెంట్స్ అక్కడ ఉంటారు కదా, ఇక్కడ ఎవరైతే లివ్ చేస్తున్నారో పైన అక్కడ బిల్డింగ్స్లో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ డస్ట్బిన్ అనేది ఇక్కడ వేసుకోవచ్చు. ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, అంటే మనకు ప్లాస్టిక్ అయినా ఒక దాంట్లో, ఇంకో దాంట్లో మన కిచెన్లో యూజ్ చేసిన డస్ట్ ఒక దాంట్లో వేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే అక్కడ డోర్ ఓపెన్ అయింది కదండి, అది గేట్ ఓపెన్ అయింది కదండి. ఆ అక్కడ గేట్ ఓపెన్ అయింది కదా, యాక్సెస్ ఉండదు అనమాట అందరికీ. ఎవరైతే ఇక్కడ యూనివర్సిటీ లోపలికి రావాలన్నా పోవాలన్నా ఇక్కడ వాళ్ళు గేట్ యాక్సెస్ చేయొచ్చు. కానీ వేరే వాళ్ళు ఎవరైతే అంటే యూనివర్సిటీలో చదువుకుంటున్న వాళ్ళైనా, యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ అయినా ఎవరైతే ఉంటారో వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది అనమాట ఇక్కడ గేట్ లోపల ఎంట్రీకి. ఇక అందరికీ ఉండదు అనమాట. ఇక్కడ ఇంకో గేట్ ఉంది, ఇక్కడ కూడా అంటే చూసారు కదా 2 గేట్స్ అక్కడ ఇక్కడ. రావడానికి పోవడానికి యాక్సెస్ అయితే ఉండాలి. ఇట్లా దాన్ని కార్డీ కూడా అంటారండి, దాన్ని ట్రాలీని ఇక్కడ కార్డీ అంటారు ఫ్రెంచ్లో. ఇక్కడ స్టూడెంట్స్ పార్క్ చేసుకోవచ్చు.
అంటే ఎవరైనా స్టూడెంట్స్ ఉంటారు కదా, పార్కింగ్ లోపల లేకపోతే ఇక్కడ చేసుకోవచ్చు అనమాట, కార్ పార్కింగ్ అట్లా అనమాట. బాగా గాలి ఎక్కువ వస్తుంది. ఇదనమాట, అక్కడ వరకు ఉన్నారు, అక్కడ కూడా చేసుకున్నారు, ఇక్కడ కూడా ఉన్న పెద్ద ఉంది పార్కింగ్. అది ఇక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బయటికి వెళ్ళి ఏమైనా షాపింగ్ చేసిన తర్వాత వాళ్ళు తెచ్చుకుంటారు కదా, దాన్ని ఏమంటాం, ఫుడ్ ఐటమ్స్ ఏదైతే ఉంటాయో అవి వాళ్ళకి ఇక్కడ ట్రే ఉంది కదా, ట్రాలీ ఉందండి, ట్రాలీ ద్వారా వాళ్ళు ఇక్కడ తెచ్చుకోవచ్చు అనమాట. పుష్ చేసుకుంటూ అక్కడ నుంచి ఇక్కడికి దొబ్బుకుంటూ, అంటే దాన్ని రోల్ చేసుకుంటూ ఇక్కడ వరకు తీసుకొని రావచ్చు అనమాట. మనం తబాకీలోకి వెళ్తామండి. తబాకీలోకి వెళ్ళి ఇక్కడ తబాకీలు ఇలా ఉంటాయి. ఏంటంటే తబాకీలలో మనము ఏమైనా లాటరీస్ అయినా ఆడతారు, ఇంకా కాఫీ తాగడానికైనా, ఇంకా ఎఫ్డీజే అని రాస్తుంది, ఎఫ్డీజే అమీగో అంటే పిఎంయు అంటే లోకల్ గేమ్స్ ఆడేటోళ్ళు ఎవరైనా మనం ఉంటే ఆడతారు కదా, దాన్ని బెట్టింగ్ కూడా చేస్తారనమాట. మనం లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి ఒక కాఫీ తాగుదాం. ఇప్పుడు కాఫీ తీసుకున్నాము. కాఫీ తీసుకొని ఇప్పుడు ఇది తాగేసి ఇంకా బయలుదేరదాం బయటికి. బయట వ్యూ. ఇప్పుడు ఒక కాఫీ తాగేసి మనం మళ్ళీ ఇంటికి వెళ్ళిపోదాం. ఒక క్రిస్మస్ కదండి, ఒక చాక్లెట్ లాగా ఇచ్చారనమాట. దెన్ సారీ, ఇది నాట్ చాక్లెట్ కాదు, ఇది బిస్కెట్ లాంటిది, ఇట్స్ కైండ్ ఆఫ్ ఐడోను. అది ఇది ఉంది. ఇప్పుడు వచ్చేసి షుగర్ మనకు చిన్న ఇస్తారనమాట. కావాలంటే కలుపుకొని తాగొచ్చు. ఇక్కడ ముందే యాడ్ చేయరు, కావాలంటే మనం కలుపుకొని తాగొచ్చు అనమాట. షుగర్ అండ్ దిస్. నాకు బిల్లు €1.50 అయింది. ఒక కఫే తాగి ఇంకా నెక్స్ట్ మనం బయలుదేరదాం. కఫేకి ఎంత అయింది బిల్లు. ఇంకా వీడియో పెద్ద లాంగ్ చేద్దాం అనుకున్నా కానీ ఏంటంటే నాకు టైం లేదు, అంటే బయటికి వెళ్ళాలి, తిరగడం, అన్ని వీడియో కూడా లాంగ్ అవుతుంది కదా, అందుకే చేయలేకపోతున్నాను ఒకసారి. ఇట్స్ ఓకే, బట్ మళ్ళీ చేద్దాం. ఇంకా పెద్ద వీడియోస్ కూడా చేస్తూ ఉంటా. మీరు లైక్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వ్యూస్ బాగా వస్తే ఇంకా నేను ఇంకా బాగా నాకు ఎంకరేజ్మెంట్ కలుగుతుంది, ఇంకా చేస్తూ ఉంటాను అన్నమాట వీడియోస్. అంతే. ఇంకొకటి ఏంటంటే ఎవరైనా సిగరెట్ తాగిన తర్వాత ఇట్లా మనం క్రష్ చేసి ఇక్కడ సిగరెట్ లోపల వేసేయచ్చు, డస్ట్ వేసేయచ్చు. ఇంకా ఏమైనా సిగరెట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టవచ్చు అన్నమాట, బయట ఫైర్ కాకుండా. అది ఇంకా ఇంటికి వెళ్తున్నానండి. బస్ స్టాప్ అన్నాం కదండి, ఇదే బస్ స్టాప్. బస్ స్టాప్ దగ్గరికి వచ్చేసినాం మనం. మనకు బస్ స్టాప్లు ఇలా ఉంటాయి. ఇలా ఉండి తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ పైన స్టాప్ దగ్గర బస్ నెంబర్ 7 వచ్చేసి, ఇంకోటి 104 అన్నది బస్ నెంబర్, ఇంకోటి వీల్ చైర్, అది యాక్సెసిబుల్ అని ఉంది కదండి. అదేంటంటే మనము వీల్ చైర్తో కూడా ఎవరైనా బస్సులో ఎక్కాలంటే ఎక్కొచ్చు అనమాట. లోపలికి వెళ్ళడానికి ఎలా ఉంటుంది వీల్ చైర్తో. అది వీల్ చైర్తో ఎవరైతే హ్యాండిక్యాప్ ఉంటారో, ఫిజికల్ హ్యాండిక్యాప్, వాళ్ళకి వెళ్ళడానికి కూడా ఉంటుంది అనమాట. అది బాగుందండి, అది ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకి బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూసారండి రూట్స్, బస్ నెంబర్ 7 రూట్స్ ఎలా వెళ్తాయి, ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటాయి అనేది క్లియర్ ఇక్కడ మెన్షన్ చేసాను. ఓకేనా. ఇంకోటి ఈ బస్ నెంబర్కి ఈ రూట్స్ అనమాట, ఈ బస్ నెంబర్కి ఈ రూట్స్లో ఈ టైంలో వెళ్తాయి అన్నమాట. ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేస్తారు. మ్యాప్ కూడా ఉంటుంది ఇక్కడ సేమ్. ఇప్పుడు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా ఏ రూట్లో మిస్ అయిపోతే ఎక్కడన్నా మళ్ళీ వాళ్ళు చెక్కింగ్ చేసుకొని ఈ రూట్స్ అన్నీ క్లియర్గా T1, T2, T3 అంటే ట్రామ్ వెళ్ళే వే అనమాట, ట్రామ్ వే అది. నెక్స్ట్ వచ్చేసి బస్ వే, నీకు బస్సెస్ ఎక్కడి నుంచి ఏ స్టాప్ నుంచి ఎక్కడి వరకు ఉంటాయి అనేది క్లియర్గా మనకి ఇక్కడ మనకు ఇంగ్లీష్లో లేవు కానీ ఫ్రెంచ్లో ఉంటాయి అనమాట. ఎందుకంటే ఫ్రాన్స్ కదండి ఇది,
ఎందుకంటే యూరోప్లో ప్రతి కంట్రీలో ప్రతి లాంగ్వేజ్ అందరూ మాట్లాడరు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళ కంట్రీస్కి వాళ్ళ లాంగ్వేజ్ ప్రిఫరెన్స్ ఇస్తారు అనమాట. అది ఇలా అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇస్తారు, ఇక్కడ పెట్టుకుంటారు. ఇలా ఉంది ఇది. నెక్స్ట్ కూర్చోడానికి ఎవరైనా కూర్చోవాలంటే ఇక్కడ కూర్చోవచ్చు అనమాట బస్ స్టాప్లో.